హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మష్రూమ్ కర్రీ విత్ గ్రేవీతో ఎలా రావాలనుకుంటున్నారా? అయితే వీడియో తప్పక చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక టమాటీ, అల్లం, వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఇలా జీడిపప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. సో వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మష్రూమ్స్ తీసుకునండి. ఇందులో మనం 2 విధాలుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ పైన బ్లాక్గా కనపడుతుందంతా మట్టి ఏం కాదు, అది వాష్ చేస్తే పోతుంది. లేదు మాకు నచ్చలేదు అనుకుంటే పైన లేయర్లా ఉంటుందని అది తీసేయచ్చు. అలాగే కింద ఇలా కాడలా ఉంది కదా, అది కూడా తీసేయచ్చు. లేదు మాకు ఏం పర్లేదు అనుకుంటే అన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకుంటే 2-3 టైమ్స్ అవి చాలా బాగుంటాయి. వాటిని ఒక మష్రూమ్ని 4 పార్ట్స్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మష్రూమ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మష్రూమ్స్ని ముందుగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఫ్రై చేయొద్దు, కొంచెం అవి ఒక 50% ఉడికేలాగా వాటిని మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత పక్కన గిన్నెలోకి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసాం కదండి, అది ఇందులో వేయండి. చూడండి, కొంచెం ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనకు సరిపడా కారం, నాకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోయింది. నేను తీసుకున్న మష్రూమ్స్ 200 గ్రామ్స్. సో సాల్ట్ అలాగే కారం, చిటికెడు పసుపు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, అప్పుడే వాటర్ అనేది వేయొద్దు, కొంచెం ఇవన్నీ ఆయిల్లో మగ్గనిద్దాం. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ముందే మాకు కావాలనుకుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్లోని వీటిలన్నిటిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి మష్రూమ్స్, వాటిని ఇందులో వేసి ఒక 5 మినిట్స్ లేదా 3 to 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. సో ఈ విధంగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. లేదు ఎలా చెప్పాలనుకుంటారా, మన టీ గ్లాస్ ఉంటాయి కదా, ఆ టీ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకొని ఇలాగ ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోండి. అంతేనండి, మన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రైడ్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ దేనికన్నా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.